Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు ఆస్కారిస్తే రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారంటూ సెటైర్లు వేశారు. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించమని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ ను కసబ్తో పోల్చుతావా అని మండిపడ్డారు. తమని ఉరివేయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని శుద్ధపూసలా నటిస్తావా అని ప్రశ్నించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శ్రీనివాస్, ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసొక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పాటించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి ఏదైతే మారారనేది కూడా చెప్పడం జరిగింది. నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు కూడా ఆస్కార్ గనక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించడం జరిగింది. బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదనేది బహిరంగ సత్యం ఇవాళ నిరూపితమైందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్కు బ్రిజేష్ ఏదైతే ట్రిబ్యునల్కు తేడా తెలియదని వెల్లడైందని కూడా చెప్పారు. పాపం కీర్తి శేషులైన బచావత్ గారు ఏ లోకంలో ఉన్నారో గాని ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్నటువంటి అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారో నోటితో మాట్లాడుతూ ఏదైతే నొసతితో వెక్కడించడం అంటే ఇదే అంటూ కూడా ఆయన ఏదైతే ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సభకు వస్తే కేసీఆర్ ని అవమానించమని ఒకవైపు చెప్తూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ ని కసబ్తో పోల్చుతామంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి 4 కోట్ల ప్రజలను ఒకటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ మెడలు ఉంచి తెలంగాణ సాధించిన మహనీయుడైన కేసీఆర్ గారిని కసబ్తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మారాలంటూ కూడా ఆయన సూచించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మరోవైపు మర్యాద పాటిస్తానని శుద్ధపూసలో నటిస్తున్నాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఏదైతే జరగడం కూడా జరిగింది. దాంతో పాటుగా అనేక అంశం పోలవరం సంబంధించినటువంటి నల్లమల సాగర్ విషయంలో నేను వేసినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేది నిజమైతే ఢిల్లీ మీటింగ్ కి ఎందుకు పోయినామంటే కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద నీటి వివాదాలు అనేది తారాస్థాయికి చేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా కమిటీ వేయం అంటూనే ఏదైతే బనకచర్లకు సంబంధించిన అంశం పైన కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా అర్థమవుతున్నట్టు కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కృష్ణాలో 763 టీఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ గారు 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడని ఏదైతే నిశ్చిగ్గుగా అబద్ధాలు ఆడినాం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ గారు 299కి ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు నువ్వు కొత్తగా 71% వాటా తెలంగాణకి రావాలని మాట్లాడినావు. ఆనాడే కేసీఆర్ గారు 811 టీఎంసీలు 69% తెలంగాణకి దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా అంటూ కూడా స్పందించడం జరిగింది. కేంద్రమే కనుక స్పందించి ఉంటే సుప్రీంకి ఎందుకు వెళ్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50% నిష్పత్తులు నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. 2 అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది.
ఎఫెక్ట్స్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ పంపిస్తున్నా కళ్ళు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముందు నుంచి చదువుకుంటావా, వెనక నుంచి చదువుకుంటావా, అడ్డంగా చదువుకుంటావా, నిలువుగా చదువుకుంటావా, చిన్నప్పుడు చదివినట్లు చదువుకుంటావా, నీ ఇష్టం ఉన్నట్లు చదువుకో అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ జరిపిస్తామని కేంద్రం హామీ మేరకు కేసు విత్డ్రా చేసుకున్న సంగతి నీకు తెలియదా? ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణను సాధించి ప్రజలకు ఎంత మేలు చేశారో 9 ఏళ్ల పోరాటంతో అటు సెక్షన్ 3 కృష్ణా జలాల పునఃపంపిణీ సాధించిన విషయం తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, వంశీ, పాలమూరు రంగారెడ్డి ఇష్యూని సైడ్ చేయడానికే బనకచెర్ల గోదావరిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపైన ఎలా చూడాలి? పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా జూరాల, నెట్టంపాడు, భీమా, కోయల్, సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు. ఇంకా దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగమైపోతారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి మీద అటు ఎన్జిటిలో ప్రబుధుడు ఒకరు కేసులు వేసిండు అన్నావు, ఆ ప్రబుధుడిని పురమాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన పాలమూరుకు 90 టీఎంసీలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే అని కూడా ఆయన గుర్తు చేశారు. మీరు వచ్చిన 2 ఏళ్లలో ఒక్క నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు, డిపిఆర్ వెనక్కి వచ్చేలా చేశారు. ఇది మీ సమర్థత, నీ గొప్పతనం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5,50,000 ఎకరాలు ఆయకట్టుకు మీ ప్రభుత్వం ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.